యాక్షన్. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ అవైటింగ్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రింట్స్ అన్ని ఓవర్సీస్ కు సకాలంలో చేరిపోయాయి. మరోవైపు మీడియా హంగామా కూడా ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూను తామే ముందు తీసుకోవాలి, తమ టీవీలోని మొదట వేయాలని పోటీ ఎక్కువగా కనిపించింది. అయితే పవన్ మాత్రం ఈసారి మీడియా వాళ్లకు మూకుముడిగా హ్యాండ్ ఇచ్చాడు. ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా తన పాత స్టైల్ ని సైలెంట్ గా పక్కకు తప్పుకున్నాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పవన్ వ్యక్తిగతంగా చాలా ప్రచారం కల్పించాడు. లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాను కూడా పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సో ఈసారి కూడా పవన్ అలానే ఇంటర్వ్యూలు ఇస్తారని భావించిన వాళ్లకు నిరాశ ఎదురైంది. కాటమరాయుడు సినిమాకి రావాల్సినంత ప్రచారం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పవన్ పక్కకు తప్పుకున్నాడట. అయితే ఈ విషయాన్ని కొందరు వేరేలాగా అర్థం చేసుకున్నారు. బ్యాడ్ సెంటిమెంట్ కారణంగానే పవన్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని అంటోంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్లే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి కాటమరాయుడు సినిమాకు ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను పవన్ రిపీట్ చేయలేదని అంటున్నారు. అత్తారెడ్డికి దారిది సినిమాకు సంబంధించి మూవీ రిలీజ్ అయిన తర్వాతే పవన్ ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కారణాలు ఏవైనా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూను సంపాదించాలనుకునే వాళ్లకు మాత్రం నిరాశ మిగిలింది. అయితే ఎన్ని జాగ్రత్తలు కాటమరాయుడు సినిమాపై తీసుకున్నా సినిమా హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని ఎవరూ కనీసం చర్చలు కూడా చేయటం లేదు. ఇంకా ఒక్కరోజు ఆగితే తెలిసిపోతుంది ఈ సినిమా గురించి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.